నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ పార్టీకి ఓటు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థులైన వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పినాడు. ఇది బాగా చాలా అభివృద్ధి చెందింది. గత 20-25 సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చేసినాం. పక్కన వార్డు డానియల్పురం అని ఉంది. ఆ డానియల్పురాన్ని అభివృద్ధి చేస్తే అందరూ సంతోషిస్తారు. అంతా అక్కడ ఎస్సీలు ఉన్నారు. ఆ గ్రామాన్ని భార్య కౌన్సిలర్గా ఉంది. దాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే అందరం సంతోషిస్తాం. అభివృద్ధి చెందిన గ్రామాల కంటే స్లమ్ ఏరియాలను తీసుకొని చేయండి ఎమ్మెల్యే గారు. మీరు ఇట్లాంటివి చేసేది ఊరికే ఉత్త మాటలు చెప్పి కల్లిబొల్లు మాటలు చెప్పేది వెళ్ళిపోయేది. ఏదో అభివృద్ధి అంట. ఎక్కడుంది అభివృద్ధి? నాది నంద్యాల, నా అభివృద్ధి, నా బాధ్యత అంటాడు. నీ బాధ్యత ఎక్కడుంది? బాధ్యత లేని వ్యక్తివి నువ్వే. కాబట్టి నువ్వు ఓడిపోవడం గ్యారంటీ. ఫరూక్ గారు, శబరమ్మ గారు గెలిచడం గ్యారంటీ నంద్యాల.